ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. గత నెల 16న విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే కేసు కోర్టులో పెండింగ్లో ఉందని విచారణకు కవిత హాజరు కాలేదు. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టారు. మొత్తానికి విచారణ చేపట్టిన తదనంతరం కూడా ఈ విచారణ 16కి అయితే వాయిదా వేశారు. ఏదైతే నళిని చిదంబరం అలాగే అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్ తో కవిత పిటిషన్ ట్యాగ్ అయి ఉన్నందున కేసు స్టేటస్ వివరాలు సుప్రీంకోర్టు తెలపాలని చెప్పి కూడా ఆర్డర్స్ అయితే జారీ చేశారు. అలాగే అన్ని కేసుల విచారణ కూడా ఒకేసారి చేపడతామని కూడా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈడీ నోటీసులకు కవిత హాజరు కావడం లేదని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి అయితే అడిషనల్ సెక్రటరీ జనరల్ రాజు అయితే తెలిపారు. అలాగే ఈడీ నోటీసులు న్యాయవాది కూడా తెలియజేయడం జరిగింది. మొత్తానికి కొన్నాళ్లుగా వినిపించిన ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి అయితే రావడం జరిగింది. ఈ కేసులో తనకు ఈడీ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతూ కల్వకుంట్ల కవిత ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెను 2-3 సార్లు అయితే విచారించారు. దీంతో ఆమె ఈడీ విచారణపై కవిత సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కేసు సంబంధించి తనపై ఎలాంటి చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాల్లో ఇవ్వాలని చెప్పి కూడా కోర్టుకి పిటిషన్లు అయితే సమర్పించారు. ఇవాళ కవిత పిటిషన్ పై జస్టిస్ ఎం త్రివేది అలాగే జస్టిస్ పంకజ్ మిట్టల్ విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఈ మేరకు విచారణ ఈ నెల 16కి అయితే వాయిదా వేస్తున్నట్లు కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఏదైతే ఈడీ విచారణకు సంబంధించి ఇప్పటికీ 2-3 సార్లు అయితే కవితను అయితే ఈడీ అధికారులు ప్రశ్నించారు. కానీ ఈడీ తీరు సరికాదని అలాగే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని చెప్పి కూడా సుప్రీంకోర్టును అయితే కవిత ఆశ్రయించారు. అలాగే పలుమార్లు ఈ సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన తర్వాత కూడా ఈడీ అధికారులు కవితకు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే కవిత కూడా గైర్హాజరు అవుతూ వచ్చారు. ఏదైతే తన వేసిన కేసు ఏదైతే సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలోని తీర్పు వెల్లడించిన తర్వాతే ఏదైతే తను ఈడీ విచారణకు హాజరవుతామని కూడా స్పష్టం చేశారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.